హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ. ఈరోజు శ్రీరామనవమికి అయితే మేము వేసిన ముగ్గు అయితే ఇదేనండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అమ్మమ్మ అయితే ఈ ముగ్గు వేసేసింది బయట వాకిట్లో. చూడండి ఎంత బాగా వేసిందో, పేడ కల్లాపు చల్లేసి. ఇదైతే ఇంటి వరండాలో వేసిందండి ఈ ముగ్గు. చూడండి చాలా బాగుంది కదా. ముగ్గులు వేసేసిన తర్వాత నేనైతే పూలు కోసేసుకుందామనేసి ప్లేట్ తీసుకొని పైకి వెళ్ళిపోయానండి. మా మేడ మీద అన్ని పూలు ఉంటాయన్నమాట. అందుకనేసి ప్లేట్ తీసుకొని పైకి వెళ్ళిపోయాను. మా అమ్మ పూలు కోసుకొని రమ్మంటే ఎండ అయితే భయంకరంగా ఉందండి. 9 o'clockకే మా దగ్గర. చూడండి నేను అందుకే ప్లేట్ తల మీద పెట్టేసుకొని వెళ్తున్నాను. నేనైతే వచ్చేసానండి. చూడండి పూలు అయితే కోసేస్తున్నాను. ఈరోజు పూలు కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఉన్న వాటిలోనే కోసేసి పెట్టేద్దాం అనేసి అవి అయితే కోసేస్తున్నాను. మందారం పూలు అండి ఇవన్నీ. కొన్నేమో ముద్ద మందారాలు, కొన్నేమో రెక్క మందారాలు. చూడండి ఎలా ఉన్నాయో. ఎండలో చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాను నేను. ఒక చెట్టుకైతే 2 వచ్చాయండి, మిగతా చెట్టుకి కొన్ని ఉన్నాయి. నేనైతే కోసేస్తున్నాను. అవి కోస్తా అంటే నాకు హనీబీ కనిపించిందంటే దాన్ని హనీబీనే అంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూడండి మీకు కానీ చూపిస్తాను నేను ఇప్పుడు దాన్ని. నాకు భయం వేసింది ఫస్ట్, అదేమో కుడుతుందేమోనని చెప్పేసి. చూడండి ఎలా ఉన్నదో. వామ్మో ఇదే అనుకుంటే ఇంకొక పువ్వు కోద్దామని వెళ్తే దానికి కూడా అదే ఉందండి ఆ హనీబీ. చూడండి ఇంకొక పువ్వు చూపిస్తాను నేను. పూలు అయితే కోసేసుకొని కిందకు వచ్చేసానండి. చూడండి కొన్ని వచ్చాయి పూలు అయితే. ఇక అయితే కిందకు వచ్చేసాక మా అమ్మమ్మ అయితే బెల్లం కొట్టమని చెప్పారు నాకు పానకంలో కంట. అది గట్టిగా ఉంది, నేను ఎంత కొట్టినా అది విరగట్లేదు. నా బలమంతా దాని మీద ప్రయత్నించేసి కొట్టేశాను. మొత్తానికి పగిలిపోయింది. కొడతా ఉంటే పడతా ఉన్నాయండి దూరంగా. మొత్తానికి సాధించి బెల్లాన్ని నలగొట్టేశాను నేను మెత్తగా. చూడండి నేను ఎంత గట్టిగా కొడుతున్నా అది అసలు నలగట్లేదండి. చాలా గట్టిగా ఉంది అసలు అది. దట్టు ఆ చపాతీ కర్ర అయ్యేసరికి ఏమో మరి అసలు నలగడం లేదు. మొత్తానికి నేనైతే ఎట్లన్నా సాధించాలి, నలగొట్టాలి అని చెప్పేసి నలగొట్టేశాను. చూసారు కదా ఎంత గట్టిగా నలగొట్టేస్తున్నాను నేను, ఎంత కష్టపడుతున్నానో. పానకం అయితే నేనే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేయడం పానకం. మా ఇంట్లో అయితే అన్నీ మా మమ్మీయే చేసేవాళ్ళు. ఇక్కడ కూడా మా మమ్మీ చేస్తారు, కానీ ఈరోజు నేను చేద్దామని పానకం మాత్రం నేనే చేశాను. చూడండి ఎలా కొడుతున్నాను. అదంతా ఎంత స్మాష్ చేసినా అది అసలు అవ్వట్లేదు. ఎట్లా సాధించేస్తున్నాను నేను. ఒకటైతే పగలగొట్టేసిన అండి. ఇంకొక దాని దగ్గరికి వెళ్ళినాను, దానంతా కూడా చూద్దాం అనేసి పగలు కొడుతూ ఉన్నాను. నేను కొట్టుడికి ఆ పేపర్ కూడా చినిగిపోయిందండి. అందుకనేసి ఇంకొక కొత్త పేపర్ తీసేసుకున్నాను. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని దిక్కుల్లో పడిపోతున్నాయి నేను కొట్టినవన్నీ వెళ్ళేసి. నేను ఇక్కడ కొడుతుంటే ఆ మూలంతా పడిపోతున్నాయి అనమాట, ఎగిరికొని వెళ్ళి. అంత బాగా కొడుతున్నాను నేను. మొత్తానికి అయితే కొట్టేశాను. కాకపోతే ఇంకొంచెం మెత్తగా చేయాలంట వాటిని, అంటే వాటర్లో నానాలంట అవి. సో అందుకనేసి కొంచెం మెత్తగా చేయాలంట. మా అమ్మకి చూడమా అని చూపిస్తే ఇంకొంచెం దంచమని చెప్పింది. ఇంకా ఈ పేపర్ ఏమో చినిగిపోయింది అనేసుకొని కొత్త పేపర్ తీసి కింద పెట్టేసుకొని ఇంకొంచెం సేపు కొట్టేశానండి, కొంచెం మెత్తగా అయ్యే వరకు. చూడండి మ్యాక్సిమం నలిగిపోయింది. ఇంతకన్నా నలగొడతాంలే అనుకున్నాను నేను. ఇంకా చాలే అనుకునేసుకున్నాను. ఇప్పుడు వరకు ఒక యాంగిల్లో కట్టాం కదా, ఇప్పుడు ఇంకొక యాంగిల్లో కట్టి చూద్దాం అనేసి ఇలా ట్రై చేస్తున్నాను. చూడండి ఇంకా కొట్టి అయితే నేనైతే అలసిపోయానండి. నాకైతే చేతులు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా నేనైతే కొట్టలేనని వేసుకున్నాను. నలిగినంత వరకు చాలు ఇంకేసేద్దామని వేసుకున్నాను. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దామని చెప్పేసి
ఫైనల్ టచ్గా గట్టిగా నలగొట్టేస్తున్నాను. చూడండి ఇంకా అంతే. ఇంకా నీళ్ళల్లో అయితే బెల్లాన్ని అయితే వేసేసుకుంటున్నాను, నలగొట్టిన బెల్లాన్ని. ఆ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి. మన వాటర్ క్వాంటిటీకి తగ్గట్టు ఆ స్వీట్నెస్ అనేది వచ్చేలాగా కరెక్ట్గా సెట్ అయ్యేలాగా వేసుకోవాలంట. నేనైతే మా అమ్మ హెల్ప్ తీసుకున్నాను ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి అనేసి. ఇప్పుడు బెల్లం వేయడం వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ మిరియాలు దంచాలంట, మిరియాలు దంచేసి వేయాలంట దాంట్లో. నేనైతే ఈ బెల్లం వేసేసుకున్నాను. ఈ బెల్లం అయితే నాకు సరిపోద్ది అనిపించింది. మా అమ్మ కూడా చాలు అని చెప్పేసింది. సో ఇంకా చాలు అని చెప్పేసేసరికి నేనైతే ఇంకా మిరియాలు దంచడం స్టార్ట్ చేశాను. ఇవి కూడా కొడతా అంటే వెళ్ళిపోతున్నాయండి, ఒక్కొక్క మూలకి వెళ్ళిపోతున్నాయి. ఇంక ఇట్ట కాదని చెప్పేసి చిన్నగా ఒకదాని మీద ఒకటి కొట్టుకుంటూ వచ్చిన. మిరియాలు యాలకులు కొట్టానండి, అదే దంచానండి. చూడండి ఒక్కొక్కటి ఎక్కువ దిక్కు వెళ్ళిపోయినాయి కదా నేను కొడతా అంటే. ఇంక ఇట్ట కాదని చెప్పేసి అన్నీ ఒకేసారి చిన్నగా దంచేసుకొని ఇంక నాయన దంచేంత వరకు చాలని చెప్పేసుకొని ఇంక వేసేసుకున్నాను. ఆ వాటర్లో వేసేసుకున్నాను. ఇంకా మా అమ్మమ్మ అయితే పూజ చేయడం స్టార్ట్ చేసింది. ఆ దీపరాజన కుందులన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటుంది పసుపు కుంకుమలతో. చూడండి కూర్చొని వేసి బొట్లు పెట్టేసుకుంటుంది. ఫస్ట్ టైం అండి ఈ శ్రీరామనవమికి ఒకటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు నేను మా ఇంటి దగ్గరే ఉంటాను. మా ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర బాగా చేస్తారండి. కానీ ఈసారి హాలిడేస్ కని వచ్చేసాను, ఇంక ఉండిపోయాను. ఓ పక్కేమో ఇంటికి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలని ఉంది, కానీ ఇక్కడే ఉండాలని ఇంకొక పక్క ఉంది. ఇంకా ఏదైతే అవుతుందిలే అని చెప్పి ఉండేసాను. సాయంత్రమైనా వెళ్దాం అనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ అయితే బొట్లు పెట్టడం అయిపోయేసింది. ఇంకా నేనైతే ఇవి దంచడం కూడా అయిపోయింది. దీంట్లో అయితే వేసేసుకున్నాను, ఇంకా పానకంలో వేసేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టేసుకున్నాను. చూద్దాం మా అమ్మ పూలు ఎలా డెకరేట్ చేస్తుందో. ఇదిగోండి ఇదే అంటే మా అమ్మ వాళ్ళ పూజ గది. చాలా నీట్గా పెట్టుకుంటుందంటే మా అమ్మ మాత్రం పూజ గది. చూడండి నేను తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ పెట్టేసింది, అట్టిపళ్ళు అన్నీ పెట్టేసుకున్నది, కుందులు అన్నీ నీట్గా పూలు పెట్టేసుకున్నది. చూసారు కదా సాయిబాబా మా మమ్మీ షిరిడీలో తెచ్చిందండి ఆ విగ్రహాన్ని. చూడండి ఎంత బాగా పెట్టేసుకుంది. లక్ష్మీదేవి, అట్టిపండు, వడపప్పు అన్నీ పెట్టేసుకున్నదండి మా అమ్మమ్మ. చూసారు కదా పైన 2 ర్యాక్స్లో పెట్టుకున్నది దేవుళ్ళని. నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మ సెట్ చేసిన విధానం అయితే. చూడ్డానికి చాలా కళగా ఉంది. ఇంకా మా అమ్మ అయితే పూజ గది దగ్గర ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసిందంటే అద్దండి ముగ్గు అయితే వేసేస్తుంది. ముగ్గు వేసేసి దాని మీద కొంచెం పసుపు కుంకుమ అయితే వేసేస్తుంది మా అమ్మమ్మ. అద్దండి ముగ్గేయడం అయిపోయింది. ఇప్పుడైతే పసుపు కుంకుమ వేసేస్తుంది. పసుపు కుంకుమ వేసేసి అయిపోయిందండి. ఇంకైతే పూజ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసేసింది. చూడండి मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी
भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी मंगल 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 भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजिर बिहारी ఇంకా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంకా తులసి అమ్మ దగ్గర అయితే పూజ చేసేసింది మా అమ్మమ్మ. చూడండి, తులసి కోట దగ్గర పూజ చేసేసింది. చూసారు కదా, అక్కడ కూడా ముగ్గేసేసి దీపం పెట్టేసింది. ఇవి చూడండి, తులసి చెట్టుకు కూడా చాలా నీట్గా అలంకారం చేసేసుకుంది, బొట్లు పెట్టేసుకొని. 2 తులసి చెట్లు అయితే పెట్టుకొని ఉంటుందండి మా అమ్మమ్మ. చూడండి ఎంత చక్కగా పెట్టుకొని ఉందో రాళ్ళ మీద. అలా తులసమ్మ దగ్గర పూజ కూడా అయిపోయింది. ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి